హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్లోంచి వొకాబులరీ టాపిక్ లోన్ వర్డ్స్ గురించి చెప్పుకుందాం. లోన్ వర్డ్స్. లోన్ తీసుకోవడం అంటే ఏంటి? బారో చేసుకోవడం, వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు చేయడం. సో ఎలా అయితే మనం బయట మనీని అప్పు చేస్తామో, వస్తువులు ఏమైనా లేకపోతే ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గర వేరే వాళ్ళు బదులు తీసుకుంటారో, ఇన్ ద సేమ్ వే ఇంగ్లీష్లో కూడా, మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా వేరే లాంగ్వేజెస్ నుంచి అప్పుగా బారో చేసుకున్నారు. అప్పు అంటే మళ్ళీ తిరిగి ఇవ్వడం ఏం లేదు. సో బారో చేసుకున్నారు, అడిగి కొన్ని వర్డ్స్ని వాళ్ళ లాంగ్వేజ్లో ఉన్న వర్డ్స్ని యాజ్ ఇట్ ఈస్ మన లాంగ్వేజ్లోకి తీసుకున్నారు. సో ఆ వర్డ్స్నే లోన్ వర్డ్స్ అని అంటాం. సో దాని యొక్క డెఫినేషన్ మనం ఒకసారి చూసుకుందాం. A loan word is a word that has been adopted permanently. అడాప్ట్ చేసుకోవడం అంటే ఏంటి? దత్తత చేసుకోవడం, పెంచుకోవడం, లేదంటే మన దగ్గర తీసుకొచ్చుకొని ఉంచుకోవడం, అలాంటివి అంటారు కదా. పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ వర్డ్స్ని మనం అడాప్ట్ చేసుకున్నామంట. అది కూడా పర్మనెంట్గా, అంటే పూర్తిగా దత్తత చేసేసుకున్నాం అనుకోండి. ఫ్రమ్ వన్ లాంగ్వేజ్, దట్ ఈస్ డోనర్ లాంగ్వేజ్, అంటే మనకి ఇచ్చిన వాళ్ళు డోనర్స్, ఓకే. అండ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ అనదర్, అంటే వేరే లాంగ్వేజ్ నుంచి వర్డ్స్ని తీసుకొని, అంటే లోన్ లాగా, అప్పులాగా, లేదంటే బదులులాగా తీసుకొని దాన్ని మనం పర్మనెంట్గా అడాప్ట్ చేసుకోవడం వితౌట్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్. సో మనం వేరే దగ్గర నుంచి మనం లాంగ్వేజ్లోంచి కొన్ని వర్డ్స్ని తెచ్చుకున్నాం కదా లోన్ లాగా. సో వాటిని మనం ట్రాన్స్లేట్ చెయ్యము, అంటే దానిని మార్చము. అది ఎలా తీసుకున్నామో ఆ వర్డ్ని అలాగే యూజ్ చేసుకుంటాము. ఏ లోన్ వర్డ్ కెన్ ఆల్సో బీ కాల్డ్ బారోయింగ్. దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే బారోయింగ్ అనేసి చెప్తారు. అర్థమైంది కదా. మన ఇంగ్లీష్లోకి కొన్ని కొత్త వర్డ్స్ని వేరే భాషలోంచి అడాప్ట్ చేసుకున్నారు, అంటే బారో చేసుకున్నారు, వేరే దగ్గర నుంచి తెచ్చుకొని మన దాంట్లో పర్మనెంట్గా యూజ్ చేస్తున్నారు. దీనికోసం దాన్ని ట్రాన్స్లేట్ చేయలేదు. వాళ్ళ లాంగ్వేజ్లో ఎలా ఉందో మన దాంట్లో కూడా సేమ్ అలాగే యూజ్ చేస్తున్నారు. ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ బారోడ్ వర్డ్స్ ఫ్రమ్ అరౌండ్ 300 అదర్ కల్చర్స్ అండ్ లాంగ్వేజెస్ డ్యూరింగ్ ఇట్స్ హిస్టరీ. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా వేరే లాంగ్వేజెస్ నుంచి, అంటే దగ్గర 300 లాంగ్వేజెస్ అండ్ కల్చర్స్లోంచి అక్కడ నుంచి వర్డ్స్ని బారో చేసుకొని తీసుకుందంట. సో ఈ వర్డ్స్నే లోన్ వర్డ్స్ అని అంటారు. సో ఇవంతా కూడా మీ టెక్స్ట్ బుక్లోదే, నేనే కొంచెం కలర్ఫుల్గా క్రియేట్ చేశాను. ఇక్కడ వచ్చేసి చూడండి, లాంగ్వేజ్ అండ్ కల్చర్ అని ఒక సైడ్ ఉంది. లోన్ వర్డ్స్ బారోడ్ ఇంటూ ఇంగ్లీష్, అంటే మన ఇంగ్లీష్లోకి తెచ్చుకున్న లోన్ వర్డ్స్ ఏమున్నాయో అవి ఇక్కడ లిస్ట్ ఉన్నాయి, ఓకే. సో ఇవి టెక్స్ట్ బుక్లోనివే, ఇవి మాత్రమే వస్తాయి మీకు, మ్యాక్సిమం ఇవే వస్తాయి. సో మీరు జస్ట్ వీటిని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఏమేం లాంగ్వేజెస్లోంచి తీసుకున్నాము? మెయిన్ లాంగ్వేజెస్లో చూసుకుంటే అరబిక్, చైనీస్ లాంగ్వేజ్, ఫ్రెంచ్, జర్మన్, ఇండియన్ లాంగ్వేజెస్, ఇటాలియన్, జపనీస్, రష్యన్, స్కాండినేవియన్ అండ్ స్పానిష్, ఇన్ని లాంగ్వేజెస్లోంచి తీసుకున్నారంట. సో అరబిక్లోంచి ఏమేమి తీసుకున్నారు అంటే ఆల్జిబ్రా, బజార్, జిరాఫీ, షేక్, సుల్తాన్. చైనీస్లోంచి జింగ్సెంగ్, కుంగ్ఫు, టీ, టోఫు, టైఫూన్. ఫ్రెంచ్లోంచి బలెట్, బీఫ్, కేఫ్, క్యాంపెయిన్, సెలోన్. జర్మన్లోంచి ఫెస్ట్, హ్యాంబర్గర్, లోఫర్, నోడెల్, వాల్స్. ఇండియన్ లాంగ్వేజెస్లోంచి అవతార్, బనియన్, గురు, జంగల్, నిర్వాణా. ఇటాలియన్ లాంగ్వేజ్లోంచి బాల్కనీ, క్యాసినో, ఆపెరా, స్టూడియో, వయలిన్. జపనీస్లోంచి కరాయ్, కరాటే, సమురాయ్, సాయ్, సునామీ. రష్యన్లోంచి కాస్మోనాట్, ఐకాన్, పోగ్రోమ్, సార్ ఆర్ జార్, వోడ్కా. స్కాండినేవియన్ లాంగ్వేజెస్లోంచి హగ్, హస్బెండ్, నైఫ్, సాగా, స్కేట్. స్పానిష్లోంచి క్యానిబల్, గరిల్లా, గిటార్, మ్యాచో, మస్కిటో, ఓకే. సో ఈ వర్డ్స్నే మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్లో కూడా ఇందులోంచి అడుగుతారు. ఎగ్జాంపుల్ బీఫ్ అని ఇచ్చేసి ఇది ఏ వర్డ్, ఏ రూట్ వర్డ్లోంచి తీసుకున్నారు, ఎక్కడి నుంచి బారో చేశారు అన్నట్లు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. సో మీరు అప్పుడు వెంటనే ఏమని చెప్పాలి? ఫ్రెంచ్ అనేసి అక్కడ ఆన్సర్ రాస్తే సరిపోతుంది, ఓకే. సో ఇప్పుడు మనం ఎగ్జామ్లో ఎలా అడుగుతారో చూసుకుందాం.
సో ఇలా ఇస్తారు, ఆన్సర్ యాజ్ డిరెక్టెడ్. సో ఫస్ట్ వన్ పోగ్రోమ్, ఐడెంటిఫై ది లోనర్ ఆఫ్ ది వర్డ్. సో ఈ పోగ్రోమ్ అనే వర్డ్ మనకి ఎక్కడుంది ఒకసారి చూడండి, ఇక్కడ కనిపిస్తుందా, లాస్ట్ థర్డ్ రష్యన్. పోగ్రోమ్ అనేది రష్యన్ లాంగ్వేజ్లోంచి తీసుకున్నారు. నెక్స్ట్ వన్ కుంగ్ఫు. కుంగ్ఫు ఎక్కడి నుంచి తీసుకున్నారు, హియర్ సెకండ్ వన్, చైనీస్ లాంగ్వేజెస్లోంచి కుంగ్ఫు తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఆల్జీబ్రా. సో ఆల్జీబ్రా ఈజ్ టేకెన్ ఫ్రమ్ అరబిక్. చూసారా, ఆల్జీబ్రా ఫ్రమ్ అరబిక్. అండ్ నెక్స్ట్ వన్ బాల్కనీ. సో బాల్కనీ చూడండి ఎక్కడుంది, ఇటాలియన్. సో ఇటాలియన్లోంచి బాల్కనీ తీసుకున్నారు. ఓకే, అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ రైటింగ్ ఇన్ ది ఎగ్జామ్. సో మీకు ఇక్కడ ఆన్సర్ రాసేటప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఏ లాంగ్వేజ్లోంచి తీసుకున్నారో మీరు దాన్ని ఒక్క పేరు రాస్తే సరిపోతుంది. I hope you all understood. Thank you for watching. Bye bye.